శబ్దం మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. బట్ తమిళ లాంగ్వేజ్లో మాత్రం ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. తెలుగు ఆడియో ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ మూవీ లాస్ట్ ఇయర్ థియేటర్స్లో చూద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇంకా ఓటీటీకి వచ్చాక చూద్దాంలేని అనుకున్నా, ఇంకా ఫైనల్లీ చూసా. ఆఫ్టర్ 1 year తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ శబ్దం మూవీ ఎలా ఉందని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక మెడికల్ కాలేజ్లో 2 స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. ఇలా జరగడానికి కారణం దయ్యమేనని కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. ఇలాంటి న్యూస్ బయటకు వస్తే కాలేజ్ రెప్యుటేషన్ పోతుందని పారానార్మల్ యాక్టివిటీస్లో స్పెషలిస్ట్ అయిన మన ఆది పిన్సెట్టి గారిని పిలుస్తారు. ఇంకా ఇలా సూసైడ్ జరగడానికి రీజన్ ఏంటని కనిపెట్టాక ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ ప్రొసీడింగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటాయి. అండ్ కింగ్స్లీ గారి కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎలా ఉంటుందని. అంటే ఇలాంటి ఇంటర్వెల్ ఎక్కడ చూడలేదని కాదు, కానీ ఈ సీక్వెన్స్లో దయ్యం గురించి ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అందుకు చెప్తున్నా. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ప్రొసీడింగ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా పెద్ద ఏముండవు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వగానే ఒక ఎమోషనల్ వైబ్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సెకండ్ హాఫ్ మొత్తం. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమి అనిపించలేదు. జస్ట్ సీన్స్తో పాటు ఒక ఫ్లోలో వెళ్ళిపోయేటట్టుగానే ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మాత్రం సింపుల్గా అనిపించినా బాగుంది. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్లే ఆఫ్స్ చాలా బాగా రాసుకున్నారు నెక్స్ట్ జరగబోయే సీన్స్కి. ఇంకా మూవీలో అయితే పెద్దగా హారర్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. జస్ట్ 2 షార్ట్స్ ఉంటాయి అనుకుంటా అంతే. అందులో ఒక షార్ట్ అయితే ఓకే పర్లేదు అనే టైప్లో ఉంది. బట్ ఇంకోటి అయితే నాకు తుస్ అనిపించింది. క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆది పిన్సెట్టి గారి యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీని ఎలివేట్ చేయడానికి బాగా హెల్ప్ చేశాయి. సినిమాటోగ్రఫీ వాజ్ టూ గుడ్. విఎఫ్ఎక్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అబవ్ యావరేజ్గా అనిపించింది. ఓకే పర్లేదు, ఒక మంచి మూవీనే చూసానని ఫీల్ వచ్చింది మూవీ కంప్లీట్ అయ్యాక. ఇంకా మీలో ఎంతమంది ఈ మూవీని థియేటర్లో చూసారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. ఇంకా ఎలాంటి రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.